నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన రచయిత్రి ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. ఆ రోజు ఆదివారం. తన ఫ్రెండ్స్ వస్తారని లేచిన దగ్గర నుంచి కంగారు పడిపోతున్నాడు మోహన్. వదిన 9 గంటలకల్లా వస్తారు వాళ్ళు, ఏం టిఫిన్ చేస్తావు అన్నాడు చీకట్నే. ఉప్మా అనుకున్నాగా, జీడిపప్పు బాగా వేయమన్నావుగా, ఎంతమంది వస్తారు అడిగింది. 5-6 వస్తారేమో. పోనీ 10 మందికి చేద్దాం. అవునులే, ఎంత మిగిలిన వృధా కాదు, తోటి కోడళ్ళు 2 ఉన్నారుగా అన్నాడు. పతియ ప్రత్యక్ష దైవం అన్నారు. అన్నదమ్ములిద్దరూ తినగా మిగిలిందే మాకు అంది రుక్మిణి. మోహన్ నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళాడు. వెనకాలే వెళ్ళింది విజయ. మీరిదంతా అనవసరపు హంగామా చేస్తున్నారు అంది. అంటే అసలు నాకు ఇలా విజిటర్స్ రావటం ఇష్టం లేదు. వాళ్ళేం విజిటర్స్ కాదు, నా ఫ్రెండ్స్. అయినా నన్ను చూసి మాట్లాడేందుకే వస్తున్నారుగా. అవును, అయితే ఇంతవరకు నేను అలా ఎవరిని కలుసుకోలేదు. వాళ్ళతో నేనేమీ మాట్లాడలేకపోతే అసహ్యంగా ఉంటుంది అంది. నువ్వు మాట్లాడలేవు, చాలే ఊరుకో. రచయిత్రి అయినప్పుడు పాఠకుల్ని కలవకుండా ఎలా ఉంటావు? అయినా వాళ్ళు నన్నేం చూస్తారు? నాకు ఇష్టం లేదంటున్నానుగా. వస్తే వస్తారు, మీరందరూ హాల్లో కూర్చుంటారుగా, అక్కడికి నన్ను పిలవకండి, మీతో మాట్లాడి వెళ్ళిపోతారు అంది. మోహన్కి జంక్ పుట్టింది. విజయ వాళ్ళతో మాట్లాడదేమోనని బ్రతిమాలుతున్నట్లే అన్నాడు. అలా అనకు విజయ. అనురాధ ఎవరో తెలియకముందు ఆవిడ్ని చూడాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఏదో ఒక ప్రత్యేకత కలవాళ్ళని చూడాలని కుతూహలంగా ఉంటుంది, అది సహజం. పెద్ద యాక్టర్ని ఎవరినైనా చూడాలని నీకు కోరిక లేదు? ఊరికే చూడటం కాదు, 4 మాటలు మాట్లాడాలని ఉంటుంది. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, మంచివాళ్ళు అన్నాడు. విజయ మాట్లాడకుండా ఊరుకుంది. మోహన్ కూజా వంటింట్లోకి తీసుకుపోయి నిండుగా నీళ్లతో తెచ్చి హాల్లో పెట్టాడు. ఓ 1/2 డజన్ గాజు గ్లాసులు అల్మారాలో నుంచి తీసి కడిగి తెచ్చాడు. విజయ వంటింట్లోకి వెళ్ళింది. పట్టు చీర కట్టుకుని నెక్లెస్ అది పెట్టుకోరాదమ్మాయి అంది నారాయణమ్మ. తోడికోటలిద్దరూ నవ్వు దాచుకోవటానికి తంటాలు పడ్డారు. రుక్మిణి కత్తిపేట ముందేసుకుని పచ్చిమిరపకాయలు తరగటానికి కూర్చుంది. విజయ్ కూడా గోధుమ నూకలు నలకలు ఏరటానికి ఉపక్రమించింది. ప్రొద్దున పూట వంటలు పనులు అన్నీ అయ్యాయి. విజయ రోజులాగే ఇస్త్రీ కూడా లేని సాదా వాయిల్ చీర కట్టుకోవటం చూస్తే నారాయణమ్మకు ఆశ్చర్యం వేసింది. మోహన్ కూడా తెల్లబోయాడు. ఇదేం చీర, ఏదైనా జరీ చీర కట్టుకోరాదు, వాళ్ళందరూ వస్తారుగా అన్నాడు. వస్తే జరీ చీర ఎందుకు అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఉప్మా వేడిగా ఉండాలని రుక్మిణి ఇంకా ఉప్మా పని మొదలు పెట్టకుండా కూర్చుంది. విజయ స్టవ్ అంటించి మూకుడు పెట్టింది, తొందరగా పని అయిపోవాలని. అవును విజయ, తొందరగా చేసేస్తే నేను మీ మాటలు వినొచ్చుగా, చేసేద్దాం అయితే అంటూ రుక్మిణి కూడా కాఫీ డికాక్షన్ పనిలోకి దిగింది. హలో, కమాన్ కమాన్ అంటూ మోహన్ ఉత్సాహంగా ఫ్రెండ్స్ని ఆహ్వానించడం వింటూ, అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారమ్మాయి, నువ్వు లేచి చేతులు కడుక్కో అంది అత్తగారు విజయ్తో. విజయ అంటూ లోపలికి వచ్చాడు మోహన్. మొన్న రాత్రి సినిమాలో పందెం వేసుకున్న అబ్బాయిలిద్దరూ కూడా వచ్చారు. మా ఫ్రెండ్ చెప్పినప్పుడు కూడా ఆ కుర్రాడ నమ్మకపోతే సరేనని వెంట పెట్టుకుని తీసుకొచ్చాట. అనురాధ భక్తుడు అనుకుంటాను అన్నాడు. తర్వాత నేను చూస్తాను ఆ కుర్రాన్ని అంది రుక్మిణి. మోహన్ వెనకే విజయ హాల్లోకి వెళ్ళింది. మోహన్ నవ్వుతూ, ఈవిడే మిస్సెస్ విజయ మోహన్, అంటే మీ అభిమాన రచయిత్రి అనురాధ. అఫ్కోర్స్ నాకు కూడా అనుకోండి అంటూ విజయని ఫ్రెండ్స్కు పరిచయం చేశాడు. ఇక వీరంతా నా ఫ్రెండ్స్ విజయ, వీరిద్దరూ నా కొలీగ్స్ కూడా. ఈయన కృష్ణమూర్తి, ఈయన కనకరాజు, ఈయన శేషాచలం, ఈయన వెంకట్రావు, ఈయన కమలాకరం, ఆయన రాంబాబు గారు. నువ్వు ఈ ఊళ్ళో లేవని పందెం వేసి 10 రూపాయలకు నీళ్లు వదులుకున్నట్టున్నారు అంటూ మోహన్ అందరి పేర్లు గడగడా చెప్పేశాడు విజయ్కి. రాంబాబుని చూస్తూ, మొన్న మీరు సినిమా హాల్లో పందెం వేసుకున్నప్పుడు నేను ఆ పక్కనే ఉన్నాను, మీ మాటలన్నీ విన్నాను అన్నాడు నవ్వుతూ. అందరూ నవ్వారు. రాంబాబు సిగ్గుపడటం కూడా మర్చిపోయి అనురాధన చుట్టంలో నిమగ్నమయ్యాడు. విజయ అతిథులందరికీ ఉమ్మడి నమస్కారం చేసి మోహన్ పక్కన చెక్క కుర్చీలో కూర్చుంది. అలాంటి సమావేశాలు నిజంగా కొత్తే విజయ్కి. తను ఫలానా అన్నది కూడా ఎక్కువ మందికి తెలీదు. కేవలం ఉత్తరాలు అందుకోవటం తప్పితే అభిమానుల్ని ముఖాముఖి కలుసుకోవటం 1-2 సార్లు తప్ప జరగలేదు. వాతావరణం నిశ్శబ్దంతో నిండింది. ఎవరికి వాళ్లే ఆమెను పలకరించడానికి మొహమాటంలో పడ్డారు.
పందెం వేసుకున్న కుర్రాళ్ళిద్దరూ గుసగుసలాడుకోవటానికి కూడా అవకాశం చిక్కక ఇబ్బందిగా కూర్చున్నారు. ఓ ఫ్రెండ్ను ఉద్దేశించి మోహన్, ఏమో ఈ కమలాకరం, మీరేదో మాట్లాడాలన్నారు, బొత్తిగా నిశ్శబ్దాన్ని రాజ్యం చేయనిస్తున్నారేంటి? ఏమైనా అడగాలనుంటే నిరభ్యంతరంగా అడగండి అంటూ ప్రోత్సాహం ఇచ్చాడు. అంతా మొహాల మీదకి నవ్వులు తెచ్చుకుని కాస్త ఒకళ్ళతో ఒకళ్ళు నెమ్మదిగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అనురాధ గారు, మీరు రాసిన మీ 2వ నవల చదివితే ఆడవాళ్ళను మాత్రమే మీరు చాలా సపోర్ట్ చేస్తూ రాస్తారేమో అనిపించింది నాకు అనేశాడు నిర్మోహమాటంగా రాంబాబు. ఎందుకలా అనుకున్నారు అంది విజయ. భర్త చెడ్డవాడే అనుకోండి, అతన్ని బాగు చేసుకోవటానికి భార్య ఏం ప్రయత్నించింది అన్నాడు. విజయ్ కన్నా ముందు కమలాకరమే ప్రయత్నించిందిగా, ఎందుకు ప్రయత్నించలేదు? ఆ కథ మర్చిపోయారా మీరు అన్నాడు రాంబాబుతో. కొంచెం ప్రయత్నించిందనుకోండి, అంతేనా అన్నాడు రాంబాబు. విజయ కలగ చేసుకుంది. అసలు ఎందుకు ప్రయత్నించాలి అంది సూటిగా. రాంబాబుతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ప్రయత్నించక్కర్లేదంటారా? అయితే ఇక సంసారం ఎలా బాగుపడుతుంది? సంసారాన్ని ఒకళ్ళు పని కట్టుకుని చెడగొడుతూ ఉంటే రెండో వాళ్ళు బాగు చేసుకోవాలన్నా బాగుపడదు. అయినా సంసారాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఒక్క భార్యకే కాదు, భర్తకు కూడా ఉంది. ఆ విషయం అతను తెలుసుకునే వరకు ఆ సంసారాన్ని బాగు చేయాలని చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి. కనీసపు మంచితనం కూడా చూపించలేని భర్తని భార్య ద్వేషించిందంటే తప్పే ఉంది అంది విజయ. అవుననుకోండి, అయినా క్షమించాలి. భారత స్త్రీ అంటే అంతేగా అన్నాడు రాంబాబు. విజయకు చాలా నవ్వొచ్చింది. నవ్వు ఆపుకుని మామూలుగా రాంబాబు వైపు చూసింది. భారత స్త్రీని కూడా ఓ మనిషిగా చూపించాలనుకుంటాను నేను, అది కొంతమందికి నచ్చటం లేదు అంది. అంతసేపటికి నోరు విప్పాడు వెంకట్రావు. సాహిత్యం ప్రజాశ్రేయస్సుకే అంటారు కదా, ఏదో విధంగా ఆ భర్తకి గుణపాఠం నేర్పి ఆ దంపతులు సుఖంగా ఉన్నట్టు చేయొచ్చు కదా అన్నాడు. అలా చేస్తే అది చాలా అసహజమైన కథ అవుతుంది. సమస్య ఎలా ఉంటే పరిష్కారం అలాగే ఉంటుంది. సుఖం అనే మాట అలాంటి సంసారాల్లో అంత సులువుగా దొరకదు. దానికోసం ప్రయత్నించడానికి కూడా కొన్ని హద్దులున్నాయి. అంతకన్నా సహనాలు ఉండాలని బోధిస్తే ఆ రచన కష్టాల్లో ఉన్న స్త్రీకి చూపించగలిగే సానుభూతి ఏమీ ఉండదు. స్వార్థంతో తన ఆధిక్యతను వెల్లడించుకోవాలనే అహంకారంతో భార్య పట్ల పశువులా ప్రవర్తించే భర్త క్షమకి పాత్రుడవుతాడా? కన్న బిడ్డల్ని కూడా ప్రేమించలేని వ్యక్తిని క్షమించటం మానవత్వం అవుతుందా? కొందరు కథకులు అలాంటి క్షమల్ని, అలాంటి మానవత్వాల్ని చెప్పరు. నా కథ కూడా అలాంటిదే, అందుకే మీకు నచ్చలేదనిపిస్తోంది అంది. నచ్చలేదని కాదండి అని ఆగిపోయాడు వెంకట్రావు. విజయ జవాబు ఎవరికి ఏమంత తృప్తి కలిగించలేదు, మోహన్కి కూడా, కమలాకరానికి తప్ప. విజయ అంది, చెడ్డతనం మనిషితో పాటు పుట్టిందే అయితే అది మనిషితో పాటే ఉండిపోతుంది. ఇక దాన్ని మార్చాలని ప్రయత్నిస్తే ఏం లాభం? నేను ఆడవాళ్ళను సపోర్ట్ చేస్తూ రాసినట్టుందన్నారు. అది నిజమే. ఒక దురాచారాన్ని రూపుమాపాలంటే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ దానికి ఆలంబన ఇస్తున్న వ్యక్తుల్ని దూషిస్తూ రాయాలి కానీ క్షమలు మానవత్వాలు అనుకుంటూ ఆ ఆచారాన్ని సమర్థిస్తూ రాస్తే ఫలితం ఏమిటి? ఆ రచనను చదివిన వ్యక్తికి ఆ దురాచారం మీద విముఖత బయలుదేరాలి. కనీసం అలాంటి ఆలోచనలైనా రేగాలి. స్త్రీల బాధల గురించి రాయకపోతే స్త్రీలకు ఏం మేలు జరుగుతుంది? ఆవేశంగా అంది. మోహన్ విజయ్ మాటలకు విస్తుపోతూనే ఉన్నాడు. అనురాధ అలాంటి మాటలే రాస్తుందని తెలిసినా విజయ వాదన నచ్చిన వాళ్ళకు నచ్చింది, లేని వాళ్లకు లేదు. కమలాకరానికి బాగా నచ్చింది. మోహన్ అయితే ఎప్పుడో తన ఆలోచనలో తను మునిగిపోయాడు. ఈ మనిషి ఎవరు అన్నట్లుగా భార్య వైపు చూస్తూ ఉండిపోయాడు. రోజు తనతో ఉండే మనిషేనా ఈ మనిషి? ఈ మాటలేమిటి, ఈ అభిప్రాయాలేమిటి? అన్నీ తనకే తెలిసినట్లు. కమలాకరం పెద్ద కంఠంతో ఏదో అంటున్నాడు. మత్తు వదిలించుకుంటూ లేచాడు మోహన్. కాస్త కాఫీలు తీసుకుందామో, చాలాసేపు అయింది అంటూ గబగబా లోపలికి వెళ్ళాడు. రుక్మిణి ట్రేలో ఉప్మా ప్లేట్లన్నీ సర్ది అందించింది. మోహన్తో పాటే విజయ్ కూడా వాటిని అందరికీ ఇచ్చింది. ఇదేమిటి, జీడిపప్పు పులిహోర అంటూ అందుకున్నాడు వెంకట్రావు. అందరూ నవ్వు మొహాలతో జీడిపప్పు ఇష్టంగా తిన్నారు. తర్వాత మోహన్ కాఫీ క్యాన్ కూడా తెచ్చి టీపై మీద పెట్టాడు. విజయ కప్పుల్లో పోసి అందరికీ అందించింది. అభిమానులంతా విజయ్తో చాలా చనువుగా మాట్లాడుతూ కాఫీలు తాగారు. మిమ్మల్ని చూడగలగటం మా అదృష్టం అండి అన్నాడు కమలాకరం. అదేమిటి అదృష్టం అనకండి, పోనీ సంతోషం అనండి. నా కథల్ని ఇష్టపడే వారిని కలవటం నిజంగా నాకే ఎక్కువ సంతోషంగా ఉంది అంది విజయ నవ్వుతూ.
మీరింత నిరాడంబరంగా ఇంత నిగర్వంగా ఉంటారని నేను అనుకోలేదు అన్నాడు వెంకట్రావు. అవును, నిజంగా నేను అదే షాక్ అయ్యాను అన్నాడు కృష్ణమూర్తి. ఎటొచ్చి వచ్చిన దగ్గర నుంచి మాట్లాడిన వాళ్ళిద్దరూ మాట్లాడకుండానే కూర్చున్నారు. అన్నింటికీ చిరునవ్వులు నవ్వి ఊరుకుంది విజయ. ఆంగ్ల సాహిత్యం మీద మీ అభిప్రాయం ఏమిటండి అన్నాడు కమలాకరం. అభిప్రాయాలు ఏర్పరచుకునేంతగా ఇంకా నేనేం చదవలేదు. అయినా ఒకసారి మా అన్నయ్య నన్ను హెచ్చరించాడు, ఇతర భాషల సాహిత్యం చదవద్దని. ఆ ప్రభావానికి నా ఒరిజినాలిటీ దెబ్బతింటుందేమోనని. అతనికి తెలియకే అలా అన్నాడనిపించింది. తర్వాత ఎంతో చదివితేనే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, రాసే విధానాలు తెలుస్తాయి. అది మంచిదే కదా, ఇంకా నేను చదవాలి అంది. అయితే ఇక లైబ్రరీ అంతా తెచ్చి మీ ముందు పెట్టాల్సిన బాధ్యత మా మోహన్ మీద ఉందనుకుంటాను. అవునోయ్, ఇక మన మోహన్ ప్రోత్సాహంతో అనురాధ గారి పాత్ర విశిష్టంగా ఉంటుంది. థ్యాంక్స్ కృష్ణమూర్తి, నువ్వైనా నా ఉనికిని గుర్తించావు అంటూ కృతజ్ఞతతో మోహన్ నవ్వు మొహం పెట్టాడు. అంతా నవ్వారు. మాటల మధ్య రాంబాబు అన్నాడు, మీ విషయం వింటే మా అక్కయ్య చాలా సరదా పడుతుందండి. ఆవిడకు మీరంటే చాలా ఇష్టం. ఆవిడ పేరు ఏమిటండి? జగన్మోహిని, డాన్స్ టీచర్గా పనిచేస్తోంది. డాన్స్ టీచర్గానా? సంభ్రమంగా అంది విజయ. అంటే క్లాసికల్ డాన్సే కదండి? అవునండి, మద్రాసులో 4 సంవత్సరాలు భరతనాట్యం, కూచిపూడి కూడా నేర్చుకుంది. ఇక్కడ ట్యూషన్లు చెప్తోంది ప్రస్తుతం. తను కూడా ఇంకా నేర్చుకుంటోంది చెప్పాడు రాంబాబు. విజయ టేబుల్ మీద కాగితాల్లో నుంచి ఓ కాగితం తీసి రాంబాబుకి అందిస్తూ, ప్లీజ్ కొంచెం ఆవిడ అడ్రస్ రాసిస్తారా అంది. రాంబాబు ఉత్సాహంగా, అడ్రస్ ఇమ్మంటే ఇస్తాను, కానీ ఆవిడ మిమ్మల్ని చూడటానికి తప్పకుండా వస్తుంది, మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు. అదేం లేదు, ఆవిడ రావటం నాకు చాలా సంతోషం. ఆవిడతో నాట్యం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి నేను చెప్పింది. తప్పకుండా మా అక్కని తీసుకొస్తానండి అంటూ అడ్రస్ కూడా రాసిచ్చాడు రాంబాబు. మరి కాసేపు మాట్లాడుకున్నాక కమలాకరం లేచాడు. మరిక వెళ్తాము ఈ మోహన్, మీకు చాలా శ్రమ కలిగించాం అన్నాడు. ఆ ధోరణిలోనే మిగతా వాళ్ళు కూడా అన్నారు. అయితే అనురాధ గారు హఠాత్తుగా అడిగాడు వెంకటరావు, శ్రీమతి అయిన మీరు త్వరలోనే పాఠక లోకానికో అనురాగ రసభరితమైన కథలు అందించగలరని ఎదురు చూడమంటారా? విజయ నవ్వలేదు. ఆ మాటలు నచ్చని దానిలా ఊరుకుంది. పెళ్లి వల్ల వచ్చే అనుభవాలు అనురాగాలు శృంగారాలైనా అనాలనిపించింది, కానీ అనలేకపోయింది. నిజంగానే ఆవిడ మరో నవల రాస్తుంది ప్రేమల మీద, ఈసారి లలిత కళల్ని కథా వస్తువుగా తీసుకుని అన్నాడు మోహన్. అబ్బే, అప్పుడే ఏమీ లేదండి, అనుకున్నానంతే, మొదలే పెట్టలేదు. మోహన్ ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తూ అంది విజయ. వెళ్ళొస్తామండి, నమస్కారం అంటూ బయలుదేరారు అంతా. ఫ్రెండ్స్తో పాటు వీధిలోకి వెళ్ళాడు మోహన్. బ్రదర్, నువ్వెంతో అదృష్టవంతుడు పోయ్, తెలివితేటలు గల స్త్రీతో జీవించే అవకాశం అందరికీ రాదు అన్నాడు కమలాకరం. మరోలా అనుకోకు కానీ చాలా అదృష్టవంతుడివి అంటూ రెట్టించారు వెంకట్రావు, కృష్ణమూర్తి కూడా. లక్కీ ఫెలో అన్న మాటను వల్లెవేశారు. మోహన్ చిరాకు నటించాడు. ఏమిటో ఆ అదృష్టం అన్నాడు. ఏం అమాయకత్వారా బాబు, రచయిత్రికి భర్తవు కదా, అంత సిల్లీగా మాట్లాడుకు. నువ్వేం మగపుటకు పుట్టలేదు, పెళ్ళాన్ని చూసుకుని పొంగిపోమ్మని చెప్పొచ్చునా అన్నాడు హాస్యంగా, పౌరుషం ప్రదర్శిస్తున్నట్టుగా మోహన్. భార్య కానీ భర్త కానీ ఎక్కడ కళ ఉంటే అక్కడ ఆరాధన ఉండాలి అంతే అన్నాడు కమలాకరం. ఎన్నైనా చెప్పు, ఆవిడ నా భార్య అయినందుకు సంతోషిస్తున్నాను, నిజమే. అయితే అదే నా అదృష్టం అంటే ఒప్పుకోను అన్నాడు మోహన్. అంతా గొల్లును నవ్వారు. ఫ్రెండ్స్ను సాగనంపి మోహన్ నవ్వు మొహంతో ఇంట్లోకి వచ్చాడు. రుక్మిణి అన్నాలు వడ్డిస్తూ ఉంటే విజయ కబుర్లు చెప్తూ నవ్వుతోంది. మోహన్ మౌనంగా అన్నం తినటంలో నిమగ్నుడయ్యాడు. అనుకోకుండా తల తిప్పి విజయను చూస్తే ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఈ విజయ్లో అంతలేసి భావాలున్నాయని, అంతంత మాటలు మాట్లాడగలదని తెలియనే లేదు తనకి. విజయ్ అంటే ఏమిటో తనకు తెలిసింది చాలా తక్కువ అన్నమాట. భోజనాలు అయ్యాయి. గదిలోకి వెళ్ళి రేడియో ఆన్ చేసి కుర్చీలో కూర్చుంది విజయ. మోహన్ గదిలోకి వచ్చాడు. టవల్ కుర్చీ మీద పడేసి రేడియో బ్యాండ్ మార్చి సిలోన్ పాటలు పెట్టాడు. తుళ్ళిపడి చూసింది లేచి. అదేమిటి, స్టేషన్ మార్చారా అంది కొంచెం అయిష్టంగా. లేకపోతే ఏమిటా సంగీత గీతం, కుయ్యి 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 అంటూ కుక్క పిల్లలు అలిచినట్టు అన్నాడు. చక్కటి కృతి వస్తోందిగా, పోనిద్దు, కృతులు గీతులు నేను వినలేను కానీ. అప్పుడప్పుడు పెళ్లి ఫోటోలు చూసుకొని ముచ్చట పడిపోతూ ఉంటాడు మోహన్. ఆ పూట మళ్ళీ ఆ ఫోటోల పుస్తకం తెరిచాడు.
విజయ, నువ్వు అసలు తల ఉంచుకోలేదు సరిగ్గా. ఇదిగో చూడు, ఈ ఫోటోలో ఎలా కూర్చున్నావో అంటాడు ఒక ఫోటో చూసి. ఇంకో ఫోటో చూసి, ఇదేమిటి, ఎక్కడి ఫోటో ఇది, ఎక్కడి నుంచున్నావు, నువ్వు నా అంత ఎత్తున్నావే, నీ హైట్ ఎంత, కాదులే ఈ ఫోటో చూడు, నాకన్నా 2 అంగుళాలు తక్కువే ఉన్నావు అంటూ ఫోటోల్ని వర్ణిస్తూ ఉంటాడు. విజయ ఆ ఫోటోలను చూసి నవ్వుతుంది. వాటి గురించి అసలు పట్టించుకోదు. 5-6 నిమిషాల కాలం నిశ్శబ్దంగా దొర్లిపోయింది. మోహన్ ఆల్బమ్ మూసి లేచాడు. విజయ దగ్గరకు నడిచి ఊపిరి బిగపట్టుకుని వంగి చూశాడు. పసిపిల్లల అమాయకంగా నిద్రపోతోంది. బొగ్గ మీద చూపుడు వేలుతో తాకి చూశాడు. విజయ్ నిద్రకు ఎలాంటి భంగమో కలగలేదు. నిశ్శబ్దంగా నుంచున్నాడు, విజయ మొహం తదేకంగా చూస్తూ. ఆమె తన భార్య అంటే ఎంతో గర్వంగానే ఉంది. కానీ ఆమెంటే ఏమిటో తెలుస్తున్న కొద్దీ ఆ ఆనందం అనుభవించే ధైర్యం లేకుండా పోతోంది. అంతలేసి పెడసరం భావాలతో 10 మంది నడిచే దారి విడిచి తనకో దారి పెట్టుకుంటే ఈ విజయను తను అనుసరించగలడా? ఈమె ప్రకారం తను నడవాలా ఏంటి? విజయను చూస్తున్న కొద్దీ ఆందోళన అధికమవుతున్నట్లే తోచింది మోహన్కి. గాఢంగా నిట్టూర్చి నెమ్మదిగా గది తలుపులు తీసుకుని హాల్లోకి వెళ్ళాడు. రుక్మిణి సరోజ గౌను కుడుతోంది చాప మీద కూర్చుని. రామారావు గదిలో పడుకున్నాడు. నారాయణమ్మ కూడా వంటింటి గడపలో కొంగు చాపుకుని పడుకుంది. కూర్చో మోహన్, విజయం చేస్తుంది అడిగింది. తెగ వాగింది కదా, నిద్రపోతుంది అన్నాడు వదిన పక్కనే చాప మీద కూర్చుంటూ. తెల్లబోతున్నట్టు చూసింది రుక్మిణి. అనురాధన వాగింది అనటం, ఏం మనిషి ఇతను, నోటికి ఎలా వస్తే అలాగేనా మాట్లాడేది? కొంచెం తమాయించుకుంది. వాగటం కాదు కానీ విజయ్ మాటలు నాకు చాలా నచ్చాయి. నువ్వు విన్నావా వదిన? అన్నీ విన్నాను, ఈ గది గుమ్మంలో కూర్చుని. అసలు అక్కడికే వద్దామనుకున్నాను కానీ నువ్వు పిలిస్తే వచ్చేదాన్నే. అనురాధ మాట్లాడుతూ ఉంటే వినాలని నాకుండదా? ఇక్కడే కూర్చుని అన్నీ విన్నాలే. తను మాట్లాడిందంతా న్యాయమే కదా అంది. రుక్మిణికి ఇంట్లో అందరి దగ్గర చనువే. రుక్మిణి భర్త మోహన్ అన్న శాంతపురుషుడేం కాకపోయినా, భార్య మీద గంతులు చిందులు వేయనివాడేం కాకపోయినా, అయినా కొంచెం నయమే అనిపిస్తాడు రుక్మిణికి. చీటికి వాటికి రాచి రంపాన పెట్టే రకంగా ఉండడు. రుక్మిణికి అదే సంతోషం. అత్తగారైతే దేవతే, మహామెత్తని మనిషి. అలాంటి దేవత కడుపున ఈ కొడుకులు ఎలా పుట్టారా అనిపిస్తుంది రుక్మిణికి అప్పుడప్పుడు. వదిన గారి మాటలు మరిదిని చిటపటలాడించాయి. ఆవిడ మాటలు నీకు నచ్చాయా? ఇంకేం తోడికోడళ్ళిద్దరూ కలిసి సంఘాన్ని భూమట్టం చేసి మళ్ళీ కొత్తదాన్ని స్థాపించండి అన్నాడు వెటకారంగా. ఏం ఎందుకు కాకూడదు? సంస్కర్తలంటే హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడతారా ఏమిటి? చిత్త సంస్కారం ఉన్నవాళ్ళు ఏం చేసినా చేయగలరు అంది రుక్మిణి. వదిన లాంటి సామాన్యమైన ఆడ మనిషికి విజయ మాటలు ఎలా నచ్చాయి? మోహన్కి ఆశ్చర్యం వేసింది. కాసేపటి తర్వాత నిస్పృహగా అన్నాడు, ఏమో వదిన, విజయ్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నీకు కోపం ముక్కు మీద ఉంటుందో, అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. మగవాళ్ళు ఏం మాట్లాడాలన్నా భార్యల దగ్గర భయపడరు, భయం లేకుండా మాట్లాడేస్తారు. అందుకే వాళ్ళ ఉద్దేశాలు అందరికీ అర్థమవుతాయి. ఆడవాళ్ళ విషయం అలా ఉండదు కదా. భర్త ఏమనుకుంటాడో, అత్తమావలు ఏమనుకుంటారో, ఆఖరికి ఆడబిడ్డలు ఏమనుకుంటారో అనే భయమో భక్తో లోపల లోపల ఉంటూనే ఉంటుంది. అందుకే మనసు విప్పి చెప్పరు, ఇంకేం అర్థమవుతారు? అసలు కీలకం ఆడవాళ్ళని చనువుగా మాట్లాడనివ్వాలి. అప్పుడు ప్రతి భార్య భర్తకు అర్థమవుతుంది అంది. విజయ్ కూడా అందరు ఆడవాళ్ళలాగా నా దగ్గర భయపడుతుందంటావా వదిన? విజయ్ అందరు ఆడవాళ్ళ లాంటిది కాకపోయినా నువ్వు అందరి మగవాళ్ళ లాంటి వాడివేగా. హాస్య ధోరణిలో అన్నట్లు నవ్వుతూ అంది రుక్మిణి. మోహన్కి విసిగేసింది. చాలు తల్లి, చాలించు. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ ఉపన్యాసం, నీ దగ్గరకు వస్తే నువ్వో ఉపన్యాసం. నేను అందరి మగాళ్ళ లాంటి వాడినేనా? కట్నాలకు ఆశపడకుండా ఎవడన్నా పెళ్లి చేసుకుంటున్నాడా? రుక్మిణి ఆశ్చర్యం అణుచుకుంది. నిజమే, నాకు తెలీదా? కానీ అదే చాలదు మోహన్. అబ్బ చాలే వదినా, మళ్ళీ ఉపన్యాసం, తల తిరిగిపోయేలా ఉంది అంటూ లేచాడు. రుక్మిణి కోపం అణుచుకుంటూ, మోహన్, నీ భార్య ఎవరనుకుంటున్నావు? ఆ అమ్మాయి అనురాధ. ఆ మాట మర్చిపోకు ఎప్పుడు. అనురాధను వాగింది అంటావా? అనురాధ మాటల గురించి అంత వెటకారమా నీకు అంది కోపంగా. తెలుసులే వదినా, ఆ అమ్మాయి అనురాధే, కానీ ఆ అనురాధ నా పెళ్ళం, అది నువ్వు మర్చిపోకు అని రుసరుసలాడుతూ వెనక్కి తిరిగాడు. అనురాధ మాటలే నీకు విసుగెత్తిస్తున్నాయి. మీ అమ్మ దగ్గరికి పోయి కాశీ మజిలీ కథలు చెప్పించుకో అంది. తాళాగిరేసి వెళ్ళిపోయాడు మోహన్.
హఠాత్తుగా నిద్ర ముంచుకొచ్చి పక్క మీదకు ఒరిగిన విజయకు అంత నిద్రలోనూ ఏదో కలవరం రేగింది. హాల్లో నుంచి గట్టిగా మాటలు వినిపిస్తూ ఉంటే ఉలిక్కిపడి లేచింది విజయ. పక్కనే మోహన్ నిద్రపోతూ కనిపించాడు. ఎన్నడూ లేంది బావగారు కోపంగా కేకలేయటం వినిపించింది. గమ్మున లేచి గుమ్మం వరకు వెళ్ళింది. అయినా రుక్కు, నీకు బుద్ధిగా అశ్రద్ధ ఎక్కువైపోతుంది. నా పనులు చేయాల్సి వచ్చేసరికి నీకు మరుపు వస్తుంది, బుద్ధి లేకపోతే సరి అంటున్నాడు ఆయన. అవునవును, నాకు బుద్ధి లేదు, ఒప్పేసుకున్నాను, సరేనా? ఆ ప్యాంట్ ఇలా ఇవ్వండి, 2 నిమిషాల్లో కుట్టిచ్చేస్తాను. కుట్టేసి నువ్వే తోడుకో, నాకేం అక్కర్లేదు అనేసి చేతిలో ఇస్త్రీ మడత విసిరికొట్టి విడిచేద్దామనుకున్న ప్యాంటు షర్టు మళ్ళీ వేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు రామారావు. అత్తగారు మెత్తగా, మధ్యాహ్నం పిల్లదాని గౌను ఏదో కుట్టినట్టున్నావు కదమ్మా, ఆ చేత్తోనే అది కూడా కుట్టి పడేయకపోయావా అంది. అవునత్తయ్య, మోహన్ వచ్చేదో మాట్లాడుతూ ఉంటే మాటలప్పుడు మర్చిపోయాను అంటూ రుక్మిణి నేల మీద పడ్డ ప్యాంటు తీసి గుండీ కుట్టడానికి కూర్చుంది. విజయ్కి బావగారి మీద చికా కనిపించింది. గుండీ కుట్టలేదని అంత ఎగురుడా అని ఆశ్చర్యం వేసింది. అక్క, ఇందాక గంతులేమిటి? ఈ పూటే కుట్టకపోతే ఏం కొంప మునిగిపోతుందిట, ఇంకా బట్టల్లేవా? అలా ఎందుకు నీ మీద కేకలు వేయాలి అని గట్టిగా అడుగుతావా బావగారిని? నిజం చెప్పు అంది విజయ ఆసక్తిగా చూస్తూ. ఎందుకు అడగను విజయ, అనకుండా ఉండగలవా అసలు? ఇంటికొచ్చాక ఏమీ ఎరగనట్టే మాటలు మొదలు పెడతారు. కాసేపు ఊరుకున్నా ఎప్పుడూ అప్పుడు అన్నీ అడుగుతాను. అమ్మో, ఆ మాత్రం నోరు తెరవకపోతే బతకగలవా ఈ మగవాళ్లతో? పోనీ నువ్వు అడగరాదు ఈసారి? పొద్దున్న అక్కయ్య మీద ఎందుకలా కేకలేశారండి, ఇంకో ప్యాంటు వేసుకోకూడదా అని అడుగు, నువ్వు అడిగితే ఏమంటారో చూద్దాం అంది. అమ్మో, నేను అడగను బాబు, నువ్వు అడగాలి కానీ. సరేలే అయితే, బావగారికి అంత కోపం ఏంటి అని మీ మరదలు అనురాధ అన్నదని నేనే ఆయనతో అంటానులే. అక్క, ఆఖరికి నా మీద పెడతావా? నువ్వు నన్ను అలా అడిగావా లేదా? అదే చెప్తాను. తన ఎగురుళ్ళు మరదలు కూడా చూసిందంటే కాస్త సిగ్గు వస్తుందేమో, ఏదన్నా కథలో రాసేస్తావేమోనని జాగ్రత్తగా ఉంటారు. నేను అడగకుండా నీ మాటలు చెప్తేనే మంచిది అని నవ్వింది రుక్మిణి. ఆ రాత్రి విజయ డైరీ రాస్తూ అక్కయ్య లాంటి స్త్రీ పాత్రను సృష్టిస్తూ కథ రాయాలి. ప్రతి ఇల్లాలు ఆ పాత్ర నుంచి ఏమైనా తెలుసుకుంటుందేమో, ఎలా ఉండాలో అన్నా ఎలా ఉండకూడదో అన్నా అని రాసుకుంది. నిద్ర నటిస్తున్న మోహన్ హఠాత్తుగా తలెత్తి, నీ డైరీ చదవాలని ఉంది నాకు అన్నాడు. ఎందుకు? నా గురించి ఏం రాసుకుంటున్నావో అని. ఏం రాసుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు? నేను చాలా చెడ్డవాణ్ణని, దుర్మార్గుణ్ణని. అలా మీ ఆత్మ కథ మీరు రాసుకోండి, నేను అలా ఏం రాసుకోవటం లేదు అంది. పోనీ చెప్పరాదా? చెప్పరాదు. ఒకళ్ళ డైరీలు ఒకళ్ళు చూడరాదు, చదవరాదు అంటూ డైరీ మూసి డెస్క్లో పెట్టేసి లేచింది విజయ. విజయ చూపించే అలాంటి ప్రవర్తనే మోహన్కి నచ్చదు. తనంటే నిర్లక్ష్యంలాగా అనిపిస్తుంది అతనికి. ఆ డైరీ తన చేతికిచ్చి కావాలంటే చూడండి అనరాదు అనిపిస్తుంది. ఏదో నిరాశ వచ్చి మీద పడ్డట్టు మౌనంగా ఊరుకున్నాడు. 4 రోజుల తర్వాత సరిగ్గా సాయంత్రం వేళ విజయ, మోహను బయటికి వెళ్ళాలని బయలుదేరుతూ ఉంటే ఇంటి ముందో రిక్షా ఆగింది. రాంబాబు, జగన్మోహిని లోపలికొచ్చారు. వాళ్ళిద్దరినీ చూసి జగన్మోహిని వచ్చినందుకు విజయకు చాలా సంతోషం కలిగింది. జగన్మోహన్ నిజంగా డాన్సర్ లాగే ఉంది. విడమరిచినట్లు కుచ్చిళ్ళు పెట్టి చీర కట్టుకుంది. బారుగా ఉన్న వాలు జడిని మించి వేళ్లాడుతోంది పైటి చెంగు. కనుబొమ్మల మధ్య నుంచి పాపిడికి అంటే వరకు సన్నగా పొడుగ్గా సూదిలా ఉంది తిలకం. కావ్యాలలో కథానాయికలాగా ఒయ్యారాలు వలకపోస్తూ నడుస్తూ ఉంటే చెవులుకున్న పెద్ద పెద్ద రింగులు ఊగుళ్లాడి నున్నటి చెక్కిళ్లతో సరసాలాడుతున్నాయి. మొదటి చూపుతో జగన్మోహిని ముస్తాబు విజయకు నచ్చలేదు. చక్కగా సాదాగా ఉండకూడదు అనిపించింది. ఆలోచనలు గబగబా అణుచుకుని జగన్మోహిని ఆశ్చర్యంగా చూస్తూ చిరునవ్వు నవ్వుతూ రండి రండి అంటూ ఆహ్వానించి తీసుకువెళ్ళి ముందు గదిలో కూర్చోబెట్టింది. అక్క తమ్ముళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. విజయ లోపలికి వచ్చేటప్పటికి మోహన్ వంటింటి వైపు వెళ్ళి నిల్చున్నాడు. ఆ వేళప్పుడు వాళ్ళు రావటం మోహన్కి నచ్చలేదు. బయటకు వెళ్ళి కాసేపు షికారు తిరిగి రావాలని చాలా సరదాగా బయలుదేరాడు. అట్నుంచి ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని కూడా ప్రోగ్రాం వేసుకున్నాడు. విజయ లోపలికి రాగానే, విజయ వాళ్లతో మాటలు పెంచక కాస్త తొందరగా పంపించేయి అన్నాడు. విజయ తెల్లబోయింది. తామిద్దరూ బయటికి వెళ్ళాలని బయలుదేరబోయారు నిజమే. అయితే తనకి జగన్మోహన్తో మాట్లాడాల్సిన పని చాలా ఉంది. అది మోహన్కి తెలియంది కాదు.
వాళ్ళు నేను రమ్మంటేనే వచ్చారు, అంత తొందరగా ఎలా పంపించేయటం అంది విజయ అయిష్టంగా. రావటానికి మాత్రం వేళపాళ ఉండద్దా విసుక్కున్నాడు. ఆవిడకేవో ట్యూషన్స్ ఉంటాయి కదా, ఖాళీ ఉండాలిగా. అబ్బా, సమర్థించేస్తున్నావు వాళ్ళని. ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని బయలుదేరామని ఏమీ అనుకోవద్దని మర్యాదగా చెప్తే వాళ్ళేమీ అనుకోరు, వెళ్తారు మళ్ళీ వస్తారు అన్నాడు. అలా చేయటం విజయ్కి ఇష్టం లేదు. ఆమెతో నేను చాలా మాట్లాడాలి అంది. చిరాకేసింది మోహన్కి. ఇంకోసారి మాట్లాడుకోవచ్చు, రేపు రమ్మను. అదేం బాగుంటుంది, నువ్వు రమ్మంటే వస్తుందిలే, ఎందుకు బాగోదు. నేను అలా చెప్పను, వాళ్ళకి నా మీద అభిమానం కదా అని మళ్ళీ మళ్ళీ రమ్మంటానా? అసలు ఈ పాటికి మనం బయటకు వెళ్ళిపోయి ఉంటే ఏమయ్యేది? వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ వచ్చేవారు. అలా జరిగితే నా తప్పేమీ ఉండదు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా కదా, బయట అంత అర్జెంటు పనే ఉంది. వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమ్మనటం ఎందుకు? ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి. రోజు అదే ధ్యాసగా ఉంది నాకు. నేను అనుకున్న కథ వీలవుతుందో లేదో తెలుస్తుంది కొంచెం మాట్లాడితే. ఒక్కరోజుకేం కొంప మునగదులే, రేపు రమ్మంటే వాళ్లే వస్తారు. పోనీ నువ్వు చెప్పలేకపోతే నేను చెప్పనా? కొంచెం పొలైట్గానే చెప్తాను, ఇంకోసారి రమ్మంటాను అన్నాడు. అయ్యో అలా వద్దు, అసలు బాగోదు. ఆవిడ నేను రమ్మంటే వచ్చింది. ఆవిడతో నాకు పని కూడా ఉంది. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చేసేదే ఉంది, అక్కడికి రేపు వెళ్ళొచ్చుగా. మోహన్ చిరాకు కోపంగా మారింది. రేపు మాత్రం నీ అభిమానులు రారన్న నమ్మకం ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఎవడికి కావాలి? వస్తానని అతనికి చెప్పాను, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్తాను అనేసి వీధిలోకి వెళ్ళిపోయాడు. విజయ ఆశ్చర్యపోతూ ఓ క్షణం దిగాలు పడి నించుంది. తనేం తప్పుగా మాట్లాడింది? నిజమే, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, కానీ అనుకోని పరిస్థితి వచ్చింది కదా. సరే నువ్వు ఉండిపో, నేను వెళ్ళి వాళ్ళకు చెప్తాను, లేకపోతే బాగుండదు అని సామరస్యంగా మాట్లాడి వెళ్ళకూడదు. ఏమన్నా అనుకోని ఇబ్బంది వస్తే సరిగ్గా ఆలోచించుకోవాలా? ఇలా కోపాలు రొసరొసలునా? కూర ముక్కలు వేస్తూ వంటగది ముందే వాళ్ళ సంభాషణ అంతా విన్న రుక్మిణి దగ్గరికి వచ్చి, నీ ఆలోచనలని తర్వాత కానీ ముందు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు, నేను కాఫీలు తెస్తాలే వాళ్ళకి అంది. విజయ్కి ఎంతో ధైర్యం వచ్చింది. చూడక్కయ్య ఎలా మాట్లాడుతున్నారు, మాట ఇచ్చారట, వెళ్ళి తీరారట. నేను మాత్రం వీళ్ళకి మాట ఇవ్వలేదు, ఇప్పుడు వీలైతే అప్పుడు రమ్మని. ఎంతో శ్రద్ధగా వచ్చారు, ఇప్పుడు వీలు కాదు, వెళ్ళిపోండి, రేపు రండి అని చెప్పాలా? ఎంత తప్పు అది. ఎంత నెమ్మదిగా చెప్పినా ఈయనకేమీ అర్థం కాదేం. నా నవల కోసం ఆవిడతో మాట్లాడాలని ఈయనకి తెలుసు కదా. అలా మాట్లాడుతూ ఉంటే విజయ మొహం వాడిపోయినట్లయింది. రుక్మిణికి బాధేసింది. అతను అంతేలే విజయ, మనసులో పెట్టుకోకు. నీ అవసరాలు నీకుంటాయి, నీకు ఎలా కావాలో అలా చేసుకో అంది గబగబా. విజయ మొహం మీద చిరునవ్వు మెరిసింది. మారు మాట్లాడకుండా ముందు గదిలోకి వెళ్ళింది. మిమ్మల్ని చాలా శ్రమ పెట్టానండి. మీ గురించి రాంబాబు గారు చెప్తే తప్పకుండా మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నాను. మీరు రాకపోయినా నేనే వచ్చేదాన్ని అంది గబగబా. లేదండి, నాకేం శ్రమ లేదు, మిమ్మల్ని చూడాలని నేనే సరదా పడుతూ వచ్చాను అంది జగన్మోహిని. మీ రచనలంటే నాకు చాలా ఇష్టం, ఎందుకని మాత్రం అడగండి. అలా చెప్పటం నాకు తెలీదు. మా రాము అప్పుడప్పుడు అలాంటి విమర్శలు చేస్తూ ఉంటాడు. మీరేదో అడుగుతానన్నారు అన్నాడు రాంబాబు సిగ్గుపడుతూ. రాంబాబు కాస్త చనువుగానే మాట్లాడటం ప్రారంభించాడు. జగన్మోహిని ఆప్యాయంగా, నాకు తెలిసినంతవరకు అంతా చెప్తాను, మా గురువు గారికి రాసి తెలుసుకుని మరీ చెప్తాను, మీకేం కావలసిన అడగండి అంది. మన శాస్త్రీయ నాట్యాలకు సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అంది విజయ. 2-3 పుస్తకాలు ఏవో ఉన్నాయి నా దగ్గర, ఇంకా దొరుకుతాయిలేండి. మొన్న మా తమ్ముడితో చెప్తే ఇవాళ తీసుకొచ్చేదాన్ని. పర్వాలేదు, రేపోసారి నేను వచ్చి ఇచ్చేస్తా అన్నాడు రాంబాబు వెంటనే. తనకి నాట్యం గురించి కావలసిన విషయాలన్నీ జగన్మోహిని అడుగుతూ నోట్స్ రాసుకుంటూ కూర్చుంది. జగన్మోహిని కూడా పాత్రల మనస్తత్వాలు అర్థం చేసుకుని విజయ అడిగిన సన్నివేశాలకు తగిన విధంగా నాట్యంలో ఐటమ్స్ చెప్పింది. మరొక 10 రోజుల్లో నా ప్రోగ్రాం ఒకటి ఉంది టౌన్ హాల్లో, అందులో నేను చేయబోయే ఐటమ్స్ కూడా కొన్ని చెప్పాను. ఇప్పుడు ఆ ప్రోగ్రాం చూస్తే మీరు చాలా ఎఫెక్టివ్గా రాయగలరు అంది. అలాగా, చాలా సంతోషం, తప్పకుండా వస్తాను అంది విజయ సంతోషంగా. రుక్మిణి ట్రేలో కాఫీ కప్పులు తెచ్చింది. రాంబాబు సిగ్గుపడుతూనే కప్పు అందుకున్నాడు. జగన్మోహిని నొచ్చుకుంటూనే కాఫీ తాగింది. అక్కయ్య, నువ్వు కూడా కూర్చో అంది విజయ. పొయ్యి మీద కూరుంది, దింపేసి వస్తాలే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంది రుక్మిణి. వెళ్ళటానికి లేచిన రాంబాబు తాటపటాయిస్తూ నించున్నాడు. మీకేమీ అభ్యంతరం లేకపోతే
కొంచెం చదివి మీ అభిప్రాయం చెప్తారా? చేతిలో కవర్ అందిస్తూ అన్నాడు. ఓ అలాగే, దానికేం అని నవ్వుతూ కవర్ అందుకుంది. ఇలాంటివన్నీ తమ్ముడికి చాలా సరదాలండి, ఏవో రాస్తూనే ఉంటాడు అంది జగన్మోహిని. అక్క తమ్ముళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. విజయ మళ్ళీ నోట్స్ రాసుకుంటూ కూర్చుంది. రాత్రి మోహన్ చాలా ఆలస్యంగా వచ్చాడు ఇంటికి. విజయ తప్ప ఇంట్లో అందరూ నిద్రపోయారు. మోహన్ స్నానం చేసి వచ్చేసరికి విజయ అన్నం వడ్డించింది. మాట పలుకు లేకుండా భోజనం ముగిసింది. అంత ముభావంగా ఉన్న వ్యక్తితో ఏం మాట్లాడాలో విజయకు తోచలేదు. పక్క సర్దుతూ గుర్తొచ్చి సంభ్రమంగా, ఎల్లుండే కదా మా అన్నయ్య వస్తానని రాశాడు అంది. మోహన్ మాట్లాడకుండా పక్క మీద వాలాడు. అవును, ఎల్లుండే ఆదివారం, విజయ నిర్ధారణ చేసుకుంటున్నట్లు అంది. కొంచెం నవ్వుతూ, మా అన్నయ్యతో మా ఊరు వెళ్తాను. తల తిప్పి చూశాడు. నాకు చెప్పడం ఎందుకు అన్నాడు. విజయ నవ్వింది. లేకపోతే కలవారి కోడలు కలికి కామాక్షిలాగా అత్తగారిని బావగారిని తోడుకోడల్ని అడిగే రోజులు కావుగా ఇవి. ఎవరిని అడిగే రోజులు కావులే, మొగుడి ఎక్కువ మాత్రమే ఉంది, ఎవరిష్టం వాళ్ళదే అన్నాడు. ఎందుకంత కోపం? పక్క మీద అతని పక్కన కూర్చుంది. మోహన్ మాట్లాడలేదు. మీకింత కోపం వచ్చింది కానీ ఇవాళ జగన్మోహినితో మాట్లాడటం ఎంత మంచిదైందో, ఎంత మేటర్ సేకరించానో తెలుసా అంది. దానికి మాట్లాడలేదు మోహన్. ఇక రెట్టించి తలుచుకోలేదు విజయ. అన్నగారి రాక గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయింది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.